హలో ఫ్రెండ్స్, ఈరోజు మరో చక్కటి స్టోరీ చెప్పుకుందామా? అనగనగా ఒక ఊరిలో ఒక కింగ్ ఉన్నాడు. ఆ కింగ్కి తన వైఫ్ అంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళకి పిల్లలు లేరు. ఆ కింగ్ దగ్గర ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వర్క్ చేస్తారు. వాళ్ళకి 3 మెంబర్స్ పిల్లలు. అందులో ఒకరిని కింగ్ అండ్ క్వీన్ పెంచుకుందామని అనుకున్నారు. ఈలోగా కింగ్ వైఫ్కి ఒక బాబు పుట్టాడు. అప్పుడు ఆ పని వాళ్ళు, మా బాబుని కింగ్ అండ్ క్వీన్ పెంచుకుంటారు అనుకున్నాము, కానీ వాళ్ళకు బాబు పుట్టాడు, ఇక మా బాబుని వాళ్ళు తీసుకోరు అని ఆ కింగ్ బాబుని ఎవరూ చూడకుండా తీసుకెళ్ళి ఒక ఫారెస్ట్లో వదిలిపెట్టారు. అప్పుడు ఆ బాబు చాలా ఏడ్చాడు. ఆ బాబు ఏడుపు విని అక్కడికి ఒక పెద్ద యాంగ్రీ క్యాట్ వచ్చింది. అది యాంగ్రీ క్యాటే అయినా ఆ బాబు ఏడుపు చూసి బాధపడింది. ఈ బాబు ఎవరు? ఇంత చిన్న బాబుని ఇక్కడ ఎవరు వదిలారు? ఎవరైనా ఉన్నారా అని మొత్తం వెతికింది. కానీ దానికి ఎవరూ కనబడలేదు. సరేలే, ఈ బాబుని నేనే పెంచుకుంటాను అని తనతో తీసుకెళ్ళి పెంచుకుంటుంది. ఆ యాంగ్రీ క్యాట్ చాలా ముసలిదైపోయింది. అప్పుడు ఆ బాబు కూడా కొంచెం పెద్ద అయ్యాడు. ఆ బాబుతో యాంగ్రీ క్యాట్ ఇలా అనింది, చూడు బాబు, నాకు వయసు అయిపోయింది, నాకు ఓపిక లేదు, ఇక నువ్వే వెళ్ళి బ్రతుకు అని చెప్పింది. అప్పుడు బాబు, నాకు ఇన్ని రోజులు నువ్వే ఫుడ్ పెట్టావు, నేను ఏం చేయాలి? ఏం చేస్తే నాకు ఫుడ్ దొరుకుతుంది అని అడిగాడు. అప్పుడు ఆ క్యాట్ ఒక చిన్న బ్యాగ్ బాబు హ్యాండ్కి వేసి, నన్ను యాంగ్రీ క్యాట్ పెంచింది, నాకు భిక్షం వేయండి అని ప్రతి ఇంటికి వెళ్ళి అడుగు అని చెప్పింది. ఆ బాబు అలాగే వెళ్ళి అడగడం మొదలుపెట్టాడు. ఒకరోజు అలాగే తిరుగుతూ కింగ్ ప్యాలెస్కి కూడా వెళ్ళి అడిగాడు. అప్పుడు తన మాటలు విన్న ఆ క్వీన్, ఏంటి ఈ బాబు క్యాట్ పెంచింది అంటున్నాడు అని షాక్ అయ్యి వెళ్ళి ఆ విషయం కింగ్కి చెప్పింది. అప్పుడు కింగ్ ఆ బాబుని ఇంకా తనని పెంచిన ఆ యాంగ్రీ క్యాట్ని పిలిపించాడు. ఏంటి క్యాట్, అసలు నువ్వు బాబుని పెంచడం ఏంటి అని అడిగాడు. అప్పుడు క్యాట్ జరిగిన విషయం అంతా చెప్పింది. ఆ బాబు క్యాట్కు దొరికిన డేట్, కింగ్ బాబు పోయిన డేట్ ఒకటే కావడంతో కింగ్కి డౌట్ వచ్చి వాళ్ళ వర్కర్స్ని పిలిచి, అసలు ఏం జరిగింది చెప్తేనే మిమ్మల్ని వదిలేస్తా, లేకపోతే అందరినీ చాలా పనిష్ చేస్తా అని భయపెట్టాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆ వర్కర్స్ మేమే చేశాము అని ఒప్పుకున్నారు. తను మీ బాబే అని చెప్పారు. అప్పుడు వాళ్ళని ఆ ఊరి నుండి వెళ్ళగొట్టి తన బాబుతో ఆ కింగ్ అండ్ క్వీన్ హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఆ క్యాట్ని కూడా వారు తనతోనే ఉంచుకున్నారు. విన్నారు కదా పిల్లలు, మీకు కనుక ఇది నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.